హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు లవ్ రీడింగ్ చేయబోతున్నానండి. ఈ రీడింగ్ అన్నది పార్ట్నర్ ప్రెజెంట్ లైఫ్ సిట్యుయేషన్స్, అలానే వారి ఎమోషన్స్, ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? అసలు మీ గురించి ఏమనుకుంటున్నారు? వారు తీసుకునే నిర్ణయం ఎలా ఉండబోతుంది? జరిగే సంఘటనలు వీటికి సంబంధించి రీడింగ్‌లో ఉండబోతుంది. ఈ సిస్టమ్ కార్డ్స్ అన్నవి ఆటోమేటిక్‌గా షఫల్స్ అయ్యే ఉంటాయండి. ఈ కార్డ్ ఎనర్జీస్ ఓపెన్ అయ్యే వరకు మనకి తెలీదు. అక్కడ ఎనర్జీస్ కార్డ్స్ బట్టి రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒరిజినల్ కార్డ్స్, సిస్టమ్ కార్డ్స్ ఒకటేనండి. కానీ అవి హ్యాండ్స్‌తో షఫల్ చేస్తారు. ఇవి ఆటోమేటిక్‌గా షఫల్ అయ్యి ఉంటుంది. ఒకసారి వచ్చినయి మళ్ళీ తిరిగి రావు, ఇవి మారుతూ ఉంటాయి. రీడింగ్ సరిగ్గా రాలేదు కదా! మళ్ళీ మొదటి నుంచి రావాలంటే కుదరదండి ఇది. మొదలుపెట్టింది ఎండింగ్ వరకు రీడింగ్ ఇవ్వడమే జరగాలి. మనకు అనుకూలంగా అయితే ఈ సిస్టమ్ కార్డ్స్ ఉండవండి. అక్కడ ఎనర్జీస్ బట్టి మనం రీడింగ్ అనేది ఇవ్వాలి. ఇవి కూడా యాక్యురేట్ రీడింగే ఇస్తాయండి. అంటే మన ప్రశ్నకి సమాధానాలుగా ఈ రీడింగ్ అనేది నేను రీడ్ చేయడం అయితే జరుగుతుంది. సిస్టమ్ కార్డ్స్ ఎనర్జీస్ ఒక్కోసారి రీడింగ్ చేయడం ఎందుకు జరుగుతుందంటే, అవి ఒరిజినల్ రీడింగ్స్ అయితే మీకు సైలెంట్‌గా ఉండాలండి. కెమెరా సెట్ చేసుకోవాలి. ఇక్కడ చుట్టూ కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంది. చుట్టూ కొంచెం కన్‌స్ట్రక్షన్ వర్క్ జరుగుతున్నాయి. ఈరోజు నేను ఈ సిస్టమ్ ఎనర్జీస్ కార్డ్ రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఒరిజినల్ కార్డ్స్ కూడా రీడింగ్ ఇస్తాను. కానీ ఈరోజు కొంచెం డిఫరెంట్‌గా వీడియో చేద్దాం అనుకున్నాను. ఒరిజినల్ కార్డ్స్ తోటి కుదరలేదండి. అందుకే ఈ సిస్టమ్ కార్డ్స్ చేయడం అయితే జరుగుతుంది. కానీ ఏ రోజు మిస్ అవ్వకూడదని నేను రీడింగ్ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఈ రీడింగ్ అన్నది మ్యారీడ్ అండ్ అన్‌మ్యారీడ్ వారు కూడా ఈ రీడింగ్ అనేది చూడవచ్చు. బంధంలో కలిసున్న వారు చూడొచ్చు. దూరమైన వారు కూడా చూడొచ్చండి. అసలు మీ బంధంలో ఏం జరుగుతుంది? వీటికి సంబంధించి మీకు సమాధానాలు అయితే దొరుకుతాయి. ఈ రీడింగ్ కూడా మీకు యాక్యురేట్ రీడింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ ఈ మొదటి ఎనర్జీస్ కార్డ్స్ అనేవి పార్ట్నర్ ప్రెజెంట్ లైఫ్ సిట్యుయేషన్స్ అండి. ఈ లైఫ్ సిట్యుయేషన్‌లో అసలు వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఏమనుకుంటున్నారు అంటే, మీ పార్ట్నర్ ప్రపోజల్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. అది మీకా? లేదంటే ఎవరితో మాట్లాడాలని అనుకుంటున్నారా? ఎందుకు ఇలాంటి ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారు? వీటికి సంబంధించి మీ పార్ట్నర్ అయితే ప్రెజెంట్ లైఫ్ సిట్యుయేషన్‌లో అసలు హ్యాపీగా లేరండి. ఆ లైఫ్ నుండి మూవ్ ఆన్ అయిపోయి మీ లైఫ్‌లోకి రావాలి అనుకుంటున్నారు. ఇక్కడ మీ పార్ట్నర్ మీకే ప్రపోజల్ ఇవ్వాలని అనుకుంటున్నారని ఈ కార్డ్ ఎనర్జీస్ అనేది సూచిస్తుంది. మీకు క్లారిటీ రావాలి అంటే క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్‌లో మీకు తెలుస్తుందండి. ఇది క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్. మీ పార్ట్నర్ అయితే ప్రెజెంట్ స్టక్ ఎనర్జీలో కనిపిస్తున్నారు. వారి ప్రెజెంట్ లైఫ్ వారికి నచ్చడం లేదు. ఈ లైఫ్ నుండి బయటపడాలి అనుకుంటున్నారు. మీకు దూరమయ్యాక వారు హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు. కానీ వారి ఉన్న లైఫ్ వారికే నచ్చడం లేదు. పాస్ట్ లైఫ్ వాల్యూ ఇస్తున్నారు. ఇప్పుడు మీతో మాట్లాడాలా వద్దా? మీకు మెసేజ్ చేయాలా వద్దా? కొంచెం సందేహంలో ఉన్నారు. జరిగే సిట్యుయేషన్ మీ పార్ట్నర్ మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయాలి అనుకుంటున్నారు. వారి నుండి కాంటాక్ట్ అయితే రాబోతుందండి. పార్ట్నర్ మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు. మిమ్మల్ని కొంచెం మిస్ అవుతున్నట్టు ఈ కార్డ్ ఎనర్జీస్ అనేవి సూచిస్తున్నాయి. జరిగే సిట్యుయేషన్స్ ఏంటంటే, పార్ట్నర్ నుండి కాంటాక్ట్ అయితే వస్తుందండి. మీకు మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయాలి అనుకుంటున్నారు. మీ పార్ట్నర్ అయితే హ్యాపీగా లేరు. మిమ్మల్ని క్షమించమని అడగవచ్చు, లేదంటే మీ లైఫ్‌లోకి రావాలని ప్రపోజల్ ఇవ్వవచ్చు. ఇలాంటి ఎనర్జీస్ అయితే సూచిస్తున్నాయి. మనసులో మాత్రం మీతో మాట్లాడాలని ఉందండి. చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు. ఏదో స్టక్ అయిపోయినట్టు వారు ఉంటున్నారు. మనసుకు నచ్చిన వారితో మాట్లాడాలనుకుంటున్నారు. ఈ ఎనర్జీస్‌కి కారణం ఏంటంటే, ఇక్కడ కర్మ సిట్యుయేషన్స్ అండి. ఇప్పుడు మీ పార్ట్నర్ లైఫ్‌లో ఒక సైకిల్ అన్నది ఎండ్ అయిపోయింది. ఇప్పుడు స్టార్ట్ అయ్యేది ఒక పాజిటివ్. అంటే ఇప్పటి వరకు వారి లైఫ్‌లోని వారి కర్మే వారికి లైఫ్ లెసన్స్ నేర్పించడం అయితే జరిగింది. మీకు దూరం అయ్యారు అంటే మీ లైఫ్‌లోకి రావాలి అనుకుంటున్నారు. ఎండ్ జరిగే సిట్యుయేషన్. ఇక్కడ పార్ట్నర్‌లో చాలా చేంజెస్ రావడం అయితే జరిగింది. వారి లైఫ్‌లో వారి జీవితాన్ని మార్చడం కానీ, తలకిందులవ్వడం అయితే జరిగిందండి.
మీరు ఎలాంటి మార్పు రావాలని కోరుకుంటున్నారో పార్ట్నర్‌లో అలాంటి మార్పు అయితే కనిపిస్తుంది. కర్మ అన్నది ఏదిస్తే అదే తిరిగి వస్తుందంటూ కర్మ మిమ్మల్ని మీ పార్ట్నర్‌కి తిరిగి ఇవ్వడం అయితే జరుగుతుందని కూడా ఈ కార్డ్ అనేది సూచిస్తుంది. ఇక్కడ ముగిసిపోయిన బంధం మళ్ళీ న్యూ బిగినింగ్‌గా ఉండబోతుందని కూడా ఈ కార్డ్ ఎనర్జీస్ అనేవి సూచిస్తుందండి. మీ పార్ట్నర్ పాస్ట్‌లో మీతో ఉన్న బంధం మళ్ళీ అదే బంధంతో కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. ఇక్కడ పార్ట్నర్ ఎందుకు స్టక్ ఎనర్జీ కనిపిస్తుందంటే వారి లైఫ్‌లో ఎవరు నచ్చట్లేదండి. అంటే వారు మాట్లాడిన వారు ఫస్ట్‌లో ఎలా ఉన్నారు, ప్రెజెంట్ అయితే కొంచెం యాంటీగా అనిపిస్తున్నారు. వారి గురించి అయితే తెలుసుకుంటున్నారు. అందుకే ఇక్కడ గొడవలైతే కనిపిస్తున్నాయండి. తెలుసుకున్నాక వారు ఎలాంటి వారు, మీ పార్ట్నర్ వెనకాల చాలా బ్యాక్‌గ్రౌండ్ వర్క్ జరిగిందని వీరికిప్పుడు అర్థమైంది. వారు ఏ లైఫ్‌లో ఉన్నారో ఒక స్టక్ ఎనర్జీ ఫీల్ అవుతున్నారని ఈ కార్డ్ అనేది సూచిస్తుంది. మీ పార్ట్నర్ మీ గురించి ఎంత తెలుసుకున్నారో వారి లైఫ్‌లో ఉన్న వారి గురించి కూడా అంతే తెలుసుకున్నారు. ఇక్కడ ఎవరితో మీ పార్ట్నర్ గొడవ పడడం కానీ సమస్యలు ఎదుర్కొంటున్నారని కూడా ఈ కార్డ్ అనేది సూచిస్తుంది. టోటల్‌గా ఎనర్జీస్ కార్డ్స్ ఏమంటున్నాయి అంటే మీ పార్ట్నర్ అయితే ఒక ప్రపోజల్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నారండి. మైండ్‌లో ఆలోచిస్తున్నారు. ఆ ప్రపోజల్ మీకేం కాదు అని మీరు అనుకోవచ్చు. మీ గురించేనండి. ఇక్కడ కర్మ అన్నది మీ పార్ట్నర్‌తో రీకనెక్ట్ చేసేలా చేస్తుంది. అంటే ఇక్కడ ఒకరితో విభేదాలొస్తే కదా ఒకరి వాల్యూ తెలిసేది. పాస్ట్‌లో అసలు రీజన్ ఉన్నా లేకపోయినా మీ మధ్యన మనస్పర్ధలు, విభేదాలు అండ్ థర్డ్ పార్టీ వారి వల్ల సమస్యలైతే కనిపించాయి. కానీ ఎవరి గురించి మిమ్మల్ని బాధ పెట్టారో, మీకు దూరమయ్యారో వారితోనే ప్రెజెంట్ కొన్ని సమస్యలైతే ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఎవరు ఎలాంటి వారో వారు తెలుసుకున్నారు. మీ పార్ట్నర్ ఒకరి గురించి తెలుసుకున్నారు అండ్ మీ గురించి పాజిటివ్‌గా వారికి అర్థమవుతుంది. కర్మ అన్నది లైఫ్ లెసన్స్ నేర్పించడంతో పాటు ప్రతిఫలంగా మిమ్మల్ని కూడా మీ పార్ట్నర్‌కి దగ్గర చేయబోతుంది. అంటే మీరు మీ పార్ట్నర్ గురించి ఎంత బాధపడ్డారో, అలానే వారి గురించి మీ లైఫ్‌ని నాశనం చేసుకునే సిట్యుయేషన్స్ వరకు మీరు వెళ్లారండి. ఇక్కడ పార్ట్నర్‌ని మీరు మోసం చేయలేదు. మీరు మోసపోయారు. మీరు పాజిటివ్‌గా మీ పార్ట్నర్‌తో ఉన్నా, మీ పార్ట్నర్ మీతో నెగెటివ్‌గా ఉండడం అయితే జరిగింది. ఈ నెగెటివ్‌నెస్ అన్నది, కర్మ అన్నది లైఫ్ లెసన్స్ నేర్పించాయి. ఇక్కడ మీకు మంచి జరిగేలాగా అక్కడ పార్ట్నర్‌కి ఆహ్, లైఫ్ లెసన్స్ అంటే ఎన్నో సమస్యలు తీసుకురావడం. దాని నుండి వారు నేర్చుకోవడం. ఇక్కడ మీది కర్మబంధం కాబట్టి మీ బంధం కలిసి ఉండాలి కాబట్టి ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ అయితే మీ బంధంలో అయితే ఉన్నాయి. మీ పార్ట్నర్ ఒక్కొక్కసారి మీతో మంచిగా మాట్లాడతారు. రీజన్ లేకుండా దూరం పెడతారు. ఎదుటి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారు. మిమ్మల్ని తక్కువ చేసి మీ మాటలకి అంత వాల్యూ ఇచ్చేవారు కాదు. మీరు ఎంత కేరింగ్ చూపించినా అది లైట్ తీసుకోవడం. ప్రతి చిన్న విషయానికి గొడవ పడడం, చిరాకు పడడం. ఇలాంటివన్నీ ప్రెజెంట్ అయితే మీ పార్ట్నర్‌లో చేంజెస్ రావడం అయితే జరిగింది. ఇక్కడ పాస్ట్‌లో మీ పార్ట్నర్‌తో ఉన్న లైఫ్ మనసులో మీ పార్ట్నర్‌కి ఇష్టమేనండి. కానీ ఇతరులు ఇన్‌ఫ్లుయెన్స్ వల్ల వారి మనసు మారింది కానీ జీవితంలో మీరు దూరమయ్యే బంధం అయితే కాదు. ఇక్కడ ఒకరితో విభేదాలు జరుగుతున్నాయి. అది వారి ఇంట్లో వారితో కావచ్చు, వారి ఫ్రెండ్స్‌తో కావచ్చు, లేదంటే ఇతర థర్డ్ పార్టీ రిలేషన్స్, అనదర్ రిలేషన్స్ వారితో కూడా కావచ్చు. ఎవరి గురించో మిమ్మల్ని దూరం చేసుకున్నవారు ఇప్పుడు ఒకరితో సమస్యలు వచ్చి మళ్ళీ మీ వాల్యూ తెలుసుకుని మీ లైఫ్‌లోకి రావాలని అనుకుంటున్నారని వారిలో వారి ఆలోచన కానీ మనసులో మీ మీ అపోహలు, మనస్పర్ధలు ఇలాంటి సిట్యుయేషన్స్ అన్నీ మీ పార్ట్నర్ అయితే చాలా మారారండి. అంటే మీ గురించి పాజిటివ్‌గా అయితే ఆలోచిస్తున్నారు. మీకు ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారు. మీరు లవర్స్ అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకోవచ్చు. అలానే మీరు మ్యారీడ్ పర్సన్ అయితే ఇక్కడ ఈ థర్డ్ పార్టీ వారి అంటే వారి తరపున ఫ్యామిలీ కావచ్చు.
అంటే ఫ్రెండ్స్ కావచ్చు, ఏ రిలేషన్ అయిన వారితో కావచ్చు. వారితో సమస్యలు ఎదుర్కొంటున్నారు, గొడవ పడుతున్నారు, విభేదాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీ వైపు మాట్లాడడం, మీరు పార్ట్నర్‌లో ఎలాంటి మార్పు రావాలని కోరుకుంటున్నారో అలాంటి మార్పు రావడం, ఇది మ్యారీడ్ పర్సన్ వారికి వర్తిస్తుందండి. మీ పార్ట్నర్ అయితే ఏ లైఫ్ అయితే హ్యాపీగా ఉంటుందో, ఎవరి మాటలైతే నమ్మారో, వారి వల్ల మోసపోవడం జరిగింది. వారి లైఫ్ అనుకున్నదొకటి, జరుగుతున్నదొకటి. ఇలాంటి సిట్యుయేషన్ నుండి బయటపడాలి అన్నట్టు వారి ఆలోచన అయితే ఉంది. ప్రెజెంట్ అయితే మీతో మాట్లాడాలి అనుకుంటున్నారండి. ఇక్కడ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్న వారికైతే పార్ట్నర్ నుండి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఫోన్ గాని, మెసేజ్ గాని రావచ్చు. ఇది అనుకోని సంఘటనగా ఉంటుందండి. మేబీ కొంతమందికి 8 హవర్స్‌లో మీ పార్ట్నర్ మిమ్మల్ని అన్‌బ్లాక్ చేయొచ్చు. 8 వీక్స్‌లో మీ పార్ట్నర్ నుండి కాంటాక్ట్ రావచ్చు. 8 సంవత్సరాల నుండి విడిపోయిన వారి బంధం కూడా మీ పార్ట్నర్ నుండి కమ్యూనికేషన్ అయితే రాబోతుందని కూడా ఈ కార్డ్ ఎనర్జీస్ అనేవి సూచిస్తున్నాయండి. నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కార్డ్స్ అనేవి పార్ట్నర్ ఎమోషన్స్, ఫీలింగ్స్. అంటే పార్ట్నర్ సిచ్యువేషన్స్ బట్టి వారి ఎమోషన్స్‌లో ఏం ఫీల్ అవుతున్నారు, ఇక్కడ జరుగుతున్న సంఘటనలు, జరగబోయే సంఘటనలు కూడా ఉంటాయి. వీటికి సంబంధించి ఈ ఎనర్జీస్ కార్డ్ అండి. అసలు పార్ట్నర్ ఆలోచన ఎలా ఉంది, ఆలోచన బట్టి క్లారిఫికేషన్స్, ఫీలింగ్స్, ఎమోషన్ ఉంటుందండి మొదటి ఎనర్జీస్ కార్డ్‌లో. మీ పార్ట్నర్ అయితే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ గురించి అయితే ఆలోచిస్తున్నారు. అంటే ఇప్పటి వరకు పట్టించుకోని వారు ఇప్పుడు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ గురించి పట్టించుకుంటున్నారు అంటే వారి లైఫ్‌లో ఏదో సమస్య ఎదుర్కొంటున్నారు. మీరు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఎందుకు గుర్తొచ్చారంటే వారి లైఫ్‌లో అనుకోని సంఘటన మీ పార్ట్నర్‌లో మార్పు తీసుకురావడం అయితే జరిగింది. ఇక్కడ ఏం ఫీల్ అవుతున్నారంటే మీరు ఇంకా వారిని పట్టించుకోవడం లేదు అంటే మీ లైఫ్ మీరు చూసుకున్నారు. మీ కెరీర్ మీద ఫోకస్ చేశారు. మీరు ఎందుకు వారిని పట్టించుకోవట్లేదన్నట్టే వారు ఫీల్ అవుతున్నారండి. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ అయినా సరే మీరు ఇప్పటి వరకు వారి కోసం వెయిట్ చేశారు. ఇప్పుడు సడెన్‌గా వారిని పట్టించుకోవటం లేదు అంటే ఎందుకు మీరు మారిపోయారా? లేదంటే మీ లైఫ్ మీరు చూసుకుంటున్నారా? ఇలాంటి ఆలోచనలతో మీ పార్ట్నర్ అయితే ఉంటున్నారు. కొంచెం వెయిటింగ్ ఎనర్జీ కనిపిస్తుంది. చాలా దూరాలోచనలు చేస్తున్నారండి. అది పాజిటివ్‌గా ఉంటున్నాయి, నెగెటివ్‌గా ఉంటున్నాయి. పాజిటివ్‌గా అంటే పార్ట్నర్ మీ లైఫ్‌లోకి తిరిగి రావాలనుకుంటున్నారు. నెగెటివ్‌గా అంటే మీరు వారిని పట్టించుకోవట్లేదు కదా! రిలేషన్‌లో ఉన్నారేమో అని కొంచెం అపోహ పడుతున్నారు. సెకండ్ వన్ ఎనర్జీస్ కార్డ్. పార్ట్నర్‌కి అయితే ఒక కన్‌ఫ్యూజన్ ఉందండి. మీరు వారిని యాక్సెప్ట్ చేస్తారా లేదా? లేదంటే మీ లైఫ్‌లో ఎవరితోనైనా రిలేషన్‌లో ఉన్నారా? ఇంకా మీ లైఫ్ మీరు చూసుకుంటున్నారా? ఇలా కన్‌ఫ్యూజన్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఒక కన్‌ఫ్యూజన్ స్టేట్‌లో ఉన్నారు అంటే ప్రెజెంట్ లైఫ్ నుండి మూవ్ ఆన్ అవ్వాలని అనుకుంటున్నారు. కానీ వారు తీసుకున్న నిర్ణయం సరైనది కాదా అని. ఇక్కడ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారంటే మీరు లైఫ్‌లో సక్సెస్ అవుతారని మీ పార్ట్నర్‌కి అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీ పార్ట్నర్ తెలుసుకున్న దాన్ని బట్టి మీరు ఎలాంటి వారో, మీ మంచితనం ఏంటి, మీ మాటతత్వం ఏంటి, మీకు నలుగురిలో ఉన్న గుర్తింపు ఏంటి, ఇలా మీలో గుడ్ క్వాలిటీస్ అనేవి వారికి అర్థమవుతున్నాయండి. అందుకే మీరు వారితో మాట్లాడతారా లేదా అని కొంచెం భయపడుతున్నారు. థర్డ్ వన్ ఎనర్జీస్ కార్డ్. మీ పార్ట్నర్ అయితే కమ్యూనికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు. మీరు వారికి ఫోన్ గాని, మెసేజ్ గాని చేస్తారా లేదా అన్న వెయిటింగ్ ఎనర్జీ కనిపిస్తుంది. ఇక్కడ మీ పార్ట్నర్ మీతో మాట్లాడాలని అనుకుంటున్నారండి. ఎందుకంటే మీ గురించి వెయిట్ చేస్తున్నారు. ఫీలింగ్ ఏంటంటే మీరెప్పుడు వారి ప్రేమని కోరుకున్నారు గానీ, వారి నుండి ఏమీ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కానీ మీ పార్ట్నర్ మీ మాటలు యాంటీగా తీసుకున్నారని. అప్పుడు వారికి అర్థం కాలేదు. ప్రెజెంట్ అయితే మీ మాటలు కానీ, మీ ప్రవర్తన కానీ అర్థం చేసుకుంటున్నారు. ఇక్కడ పాస్ట్‌లో మీరు ఇచ్చిన ప్రేమ మళ్ళీ కావాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు మీ మాటలు ఇష్టపడుతున్నారు. మీతో జీవితం కావాలని ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారు. ఈ ఫోర్త్ వన్ ఎనర్జీస్ కార్డ్. మీ పార్ట్నర్ అయితే రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారండి. పాస్ట్‌లో ఎలాంటి లైఫ్ ఉందో ప్రెజెంట్ అలాంటి లైఫే కావాలని కోరుకుంటున్నారు. అంటే ఇక్కడ మీరు గతంలో మీ పార్ట్నర్‌కి ఎంత ప్రేమ ఇచ్చారో అదే ప్రేమ తిరిగి రాబోతుందని కూడా ఈ కార్డ్ అనేది సూచిస్తుంది. పార్ట్నర్ ఫీలింగ్ ఎమోషన్స్ ఏంటంటే
మీరు వారిని చాలా అట్రాక్ట్ చేస్తున్నారండి. అందంగా కనిపిస్తున్నారు, మనసుకు నచ్చుతున్నారు. మళ్ళీ మీరు ఎవరికైనా మిమ్మల్ని చూసి ఎవరైనా అట్రాక్ట్ అయిపోతారో, మీరు వారికి దూరం అయిపోతారో అన్నట్టు భయపడుతున్నారు. మీ పార్ట్నర్ మనసులో ఉద్దేశం ఏంటంటే మీకు ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారు. ఫస్ట్‌లో మీ పార్ట్నర్ మీకు ఎలా ప్రపోజల్ ఇచ్చారో అలానే ప్రపోజల్ ఇవ్వబోతున్నారండి క్యూట్‌గా. అండ్ జరిగే సంఘటన ఏంటంటే మీ ప్రేమ కావాలని కోరుకుంటున్నారు. ఇక్కడ గుడ్ హార్ట్ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, ఏ రోజు కోసమైతే ఎదురు చూస్తున్నారో ఆ రోజు రాబోతుందండి. మీ డ్రీమ్స్ అయితే నిజమవ్వబోతున్నాయి. ఈ ఎనర్జీస్‌లో లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ ఉన్న ఎవరైతే ఉన్నారో వారికైతే గుడ్ న్యూస్ అయితే రాబోతుంది. మీ పార్ట్నర్ నుండి కాంటాక్ట్ అయితే రాబోతుంది. మీ లైఫ్‌లో ఏ రోజు కోసమైతే ఎదురు చూస్తున్నారో మీరు సంతోషపడే రోజైతే రాబోతుంది. మీ పార్ట్నర్ గురించి మీరు ఇప్పటి వరకు ఆలోచించారు. మీరు ఎలాంటి సిట్యుయేషన్స్ ఎదుర్కొన్నారో అంటే పార్ట్నర్ విషయంలో వారితో మాట్లాడాలి, వారు మీ లైఫ్‌లోకి రావాలి అని మీరు ఎలాంటి సిట్యుయేషన్స్‌లో ఉండేవారో ప్రెజెంట్ అయితే మీలాంటి సిట్యుయేషన్సే మీ పార్ట్నర్ ఉంటున్నారు. మీ పార్ట్నర్ మిమ్మల్ని రన్ చేంజర్ అనుకుంటున్నారు. అంటే మీ పార్ట్నర్ మీ వెంట పడబోతున్నారు. ఈ కార్డ్ ఎనర్జీస్ అయితే మీ పార్ట్నర్ ఫీలింగ్స్, ఎమోషన్ మిమ్మల్ని అయితే చాలా ఇష్టపడుతున్నారండి. మీరు వారిని చాలా అట్రాక్ట్ చేస్తున్నారు. మనసుకు దగ్గరవుతున్నారు. మళ్ళీ మీరే కావాలని కోరుకుంటున్నారు. మీకు ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారండి. నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కార్డ్. మీరనుకోవచ్చు పార్ట్నర్ అసలు మీ గురించి నిజంగా ఆలోచిస్తున్నారా? వారి ఫీలింగ్స్, ఎమోషన్స్ మీకు కూడా కనెక్ట్ అవుతాయండి. జరుగుతున్న సిట్యుయేషన్స్ కూడా ఉంటాయి వీటిలో. అసలు మీ పార్ట్నర్ మీ గురించి అసలు నిజంగా ఆలోచిస్తున్నారా? పాజిటివ్‌గానే అనుకుంటున్నారా? వారి నిర్ణయాలు ఎలా ఉంటాయి? మీరు కోరుకున్నట్టే ఉంటాయా? ఇలాంటి సంబంధించి ఈ ఎనర్జీస్ కార్డ్స్‌లో ఉంటాయండి. జరిగే సిట్యుయేషన్స్ కూడాను. అంటే ఇక్కడ పార్ట్నరు ఏ ప్రపంచం అయితే వారు సంతోషంగా ఉంటారనుకున్నారో, ఆ ప్రపంచం నుండి బయటపడాలి అనుకుంటున్నారు. మళ్ళీ మీ లైఫ్‌లోకి తిరిగి రావాలనుకుంటున్నారు. ఎక్కడ వారి ప్రయాణం మొదలైందో అక్కడికే రాబోతున్నారు. మీకెలా అనిపిస్తదంటే మీ పార్ట్నర్ ఎక్కువ గుర్తు రావడం అండి. మీ పార్ట్నర్ పిక్స్ మీరు చూస్తున్నారు. వారు సోషల్ మీడియాలో ఏం పోస్టులు పెడుతున్నారో చూస్తున్నారు. అంటే అక్కడ పార్ట్నర్ పాజిటివ్‌గా ఆలోచిస్తున్నారు కాబట్టి పార్ట్నర్‌ని అనిపించడం, వారిలో ఎవరైనా కనిపించడం, ఇలా మీరు ఈ సిట్యుయేషన్స్ ఎదుర్కొంటున్నారు. ఇక్కడ జరుగుతున్న సిట్యుయేషన్స్ ఏంటంటే పార్ట్నర్ ప్రెజెంట్ లైఫ్ సిట్యుయేషన్ నుండి పాస్ట్ లైఫ్‌లోకి రావాలని అనుకుంటున్నారు. మీ పార్ట్నర్ అయితే హ్యాపీగా అయితే లేరండి. వారి లైఫ్‌లో చాలామంది దూరం అవుతున్నారు. దూరం చేసుకుంటున్నారు కూడా. ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని ఇష్టపడుతున్నారు కాబట్టి మీకు ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారు కాబట్టి. ఈ సెకండ్ వన్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే మీ పార్ట్నర్ అయితే మీరు లవర్స్ అయితే మీ పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మీతో హ్యాపీ లైఫ్, హెల్తీ రిలేషన్ ఉంటుందని వారికి తెలుస్తుంది. అంటే ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్స్ వారిని భయపెడుతున్నాయి. మీకు ఎలా అనిపిస్తుంది అంటే మీకు పార్ట్నర్ నుండి అన్ఎక్స్‌పెక్టెడ్‌గా ఫోన్ గానీ, మెసేజ్ గానీ వస్తదని మీకు మనసుకు అనిపిస్తది. అలానే మీకు కంటికి కనిపించేవి కూడా పెళ్ళికి సంబంధించిన సాంగ్స్, మూవీస్, పోస్టర్స్ అండ్ ఏదైనా ఇన్విటేషన్ రావడం ఇలాంటివన్నీ గుడ్ సైన్స్ అండి. అంటే పార్ట్నర్‌తో మీకు మ్యారేజ్ అయితే ఉండబోతుందని. ఎవరికైతే ఇలాంటి గుడ్ సైన్స్ కనిపిస్తున్నాయో, వినిపిస్తున్నాయి అంటే మీ పార్ట్నర్‌తో మీకు కూడా మ్యారేజ్ అన్నది ఉండబోతుందని. ఈ ఎనర్జీస్ అన్నది లవర్స్‌కి అయితే వర్తిస్తుందండి. మీ పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు. ఇక్కడ జరుగుతున్న సిట్యుయేషన్స్ అండ్ జరగబోయే సిట్యుయేషన్ మీ పార్ట్నర్ మీ గురించి ఫైట్ చేస్తున్నారు. అలానే ఆర్గ్యుమెంట్ అయితే చేస్తున్నారు. మీ పార్ట్నర్ అయితే డిసైడ్ అయిపోయారండి. మీరే వారికి జీవితాన్ని మీతో లాంగ్ లైఫ్ జర్నీ చేయాలి అనుకుంటున్నారని. కానీ మీకు మనసుకు ఒక సందేహం ఉంటుందండి. మీరు అనుకున్న వారితో మ్యారేజ్ జరుగుతుందా లేదా అని. ఇక్కడ పార్ట్నర్‌తో మీకు మ్యారేజ్ అయితే జరుగుతుందండి. కానీ కొన్ని గొడవలు, సమస్యలైతే ఉంటాయి. మీ వైపున ఉంటాయి. మీ పార్ట్నర్ వైపు ఉంటాయి.
అండ్ థర్డ్ వన్ ఎనర్జీ స్కార్. మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని అయితే స్పై చేస్తున్నారు. మీ లైఫ్లో ఏం జరుగుతుంది అంటే వారు తీసుకునే నిర్ణయం సరైందా కాదా అన్నట్టు కొంచెం అంటే ఎవరో మాటల వల్ల ఆలోచించుకోమని ఉంటారు. అందుకే మీ విషయంలో మళ్ళీ వారికి క్లారిటీ కోసం మీ గురించి తెలుసుకుంటున్నారు. మీకేమనిపిస్తుంది? మనసుకి ఏదో తెలియని భయం, కానీ హ్యాపీ టీయర్స్ మాత్రం రావడం అయితే జరుగుతుందండి. మీ ఫీలింగ్స్ ఎమోషన్స్ ఎవరితోనూ షేర్ చేసుకోరు, కానీ ఆ ఫీలింగ్స్ ఎమోషన్స్ అన్నవి కన్నీరు రూపంలోని అండ్ స్మైల్ రూపంలోని రావడం అయితే జరుగుతుంది. పార్ట్నర్ మిమ్మల్ని ఎంత ఇష్టపడుతున్నారో ఆ ఫీలింగ్స్ ఎమోషన్స్ అన్నీ మీకు ఇలా సైన్లా అనిపిస్తాయండి. రీజన్ లేకుండా హ్యాపీ ఫీల్ అనిపించడం, అలానే రీజన్ లేకుండా కన్నీరు రావటం, ఇలా మీకు అనిపిస్తుందంటే ఫీలింగ్స్ ఎమోషన్స్ మీరు ఎవరితో షేర్ చేసుకోకపోయినా మీరు ఇవి ఎదుర్కొంటున్నారండి. జరిగే సంఘటన ఏంటంటే మీరైతే కోరుకున్న జీవితంలో సక్సెస్ అవ్వబోతున్నారండి. ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్. ఇక్కడ మ్యారేజ్ అయిన వారికైతే పార్ట్నర్తో రీనన్నది ఉండబోతుంది. అండ్ అలానే మీరు లవర్స్ అయితే మీ పార్ట్నరే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోబోతున్నారు. ఇక్కడ జరిగే సిచ్యువేషన్ ఏంటంటే పాస్ట్ లైఫ్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారండి. ప్రజెంట్ ఎవరితో రిలేషన్లు ఉన్నారో అంటే థర్డ్ పార్టీ అందరూ కాదండి, కొంతమంది ఎవరైతే రిలేషన్ ఉన్నారో ఆ రిలేషన్ నుండి మూవ్ ఆన్ అయిపోతున్నారు. మ్యారేజ్ అయిన వారు అంటే మీ పార్ట్నరు ఏ రిలేషన్లో ఉంటే మాత్రం ఆ రిలేషన్ అనేది మూవ్ ఆన్ అయిపోయి మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రాబోతున్నారండి. మీ పార్ట్నర్తో మీ బంధం ఎక్కడ మొదలైందో మళ్ళీ అక్కడ మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు. మొదట్లో మీ జీవితం ఎలా ఉండేదో అలానే మొదలవబోతుంది సంతోషకరంగా. లవర్స్కి అయితే మ్యారేజ్ అయితే ఉంటుందండి, కానీ కొన్ని గొడవలు ఆర్గ్యుమెంట్స్ ఏవో జరుగుతున్నాయి. మీ పార్ట్నర్ మీ గురించి స్పై చేస్తున్నారంటే మీ విషయంలో ఇప్పుడు తీసుకునే నిర్ణయం సరైనదా కాదా అన్నట్టు వారు ప్రతిదీ తెలుసుకుంటున్నారు, ఇతరులతో షేర్ చేసుకుంటున్నారు. మీరే వారికి రైట్ పర్సన్ అని వారు డిసైడ్ అయిపోవడం, స్టెప్ తీసుకోవడం అన్నీ సక్సెస్గా కనిపిస్తున్నాయి. మీరు ఎదురు చూసే గుడ్ న్యూస్ కానీ మంచి సంఘటనలు కానీ జరగబోతున్నాయండి ఎనర్జీస్ కార్డ్లో. ఏ రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. మీరు మేషం, సింహం, ధనుస్సు రాశి వారైతే మీ పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని ఆర్గ్యుమెంట్ అయితే చేస్తున్నారు. మీరు మ్యారేజ్ పర్సన్ అయితే థర్డ్ పార్టీ వారితో గొడవలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ సెకండ్ వన్ వృషభం, కన్య, మకర రాశి వారైతే మీ పార్ట్నర్ మిమ్మల్ని అయితే స్పై చేస్తున్నారండి. అంటే మీ లైఫ్లో ఏం జరుగుతుంది అని, అంటే మీరు ఏమైనా రిలేషన్లో ఉన్నారా అంటే మీ పార్ట్నర్ మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు, కొంచెం ఇష్టపడుతున్నారండి, ఇండైరెక్ట్గా మిమ్మల్ని ఫాలో అవుతున్నారు. అండ్ నెక్స్ట్ వన్ మీరు మిథున, తుల, కుంభరాశి వారైతే మీ పార్ట్నర్ అయితే రీయూనియన్ అనేది ఉండబోతుందండి. అది కూడా త్వరలో. ప్రజెంట్ అయితే థర్డ్ పార్టీ వారితో హ్యాపీగా ఉన్నారు, కానీ అది కొంతకాలమేనండి. మీకు కొన్ని రోజుల్లో రీయూనియన్ అనేది ఉండబోతుంది. ఎందుకంటే మీరు లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్గా సక్సెస్ అవ్వబోతున్నారండి. మీ పార్ట్నర్ కొంచెం మనీ మైండెడ్ పర్సన్. ఎవరు హైప్లో ఉంటే వారితోనే లైఫ్ అనుకుంటారు, అలాంటి మనస్తత్వం కలవారు. కాబట్టి మీరు అనుకోకుండా లైఫ్లో సక్సెస్ అవుతారండి. మళ్ళీ మీరే వారికి ఒక సెక్యూర్ లైఫ్ ఇవ్వగలరని వారు ఫీల్ అవ్వటం, మళ్ళీ ఒక కన్నింగ్ తత్వంతో అయితే మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. మీ పార్ట్నర్ మేము వారిని నమ్మడానికి వీల్లేదండి, వారికి ఒక స్వార్థం ఉంది. ఎందుకంటే మీరు కేరింగ్ చూపిస్తారు, వారి అవసరాలు తీరుస్తారు, సపోర్ట్గా ఉంటారు, హెల్ప్ చేస్తారు. ఎక్కడ డబ్బు ఉంటే అక్కడే ఉండే తత్వం కలవారండి మీ పార్ట్నర్. అండ్ నెక్స్ట్ వన్ మీరు కర్కాటక, వృశ్చిక, మీనరాశి వారైతే పార్ట్నర్ మీకు ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారండి. వారి ప్రజెంట్ లైఫ్ అయితే హ్యాపీగా లేరు. మేబీ కొంతమంది అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అందరి లైఫ్లో లేదు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉన్నవారైతే థర్డ్ పార్టీ వారితో మూవ్ ఆన్ అయిపోవాలి అనుకుంటున్నారు. మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. అలానే మీ పార్ట్నర్ లైఫ్లో థర్డ్ పార్టీ లేని వారైతే మీ పార్ట్నర్ మిమ్మల్ని అర్థం చేసుకుని కొంచెం గిల్టీ ఫీల్ అవుతున్నారండి, బాధపడుతున్నారు.
మీకు మెసేజ్ చేయాలా వద్దా అన్న కొంచెం భయం అనేది కనిపిస్తుంది. పార్ట్నర్‌కి ఇష్టం ఉంది, భయం ఉంది మీరంటే. అంటే రీజన్ లేకుండా మీ నుండి దూరం అయిపోయారు కదా! మళ్ళీ మీరు వారిని యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్న ఆలోచన కనిపిస్తుంది. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలన్న ఆలోచన కూడా కనిపిస్తుంది. ఇవండి ఈరోజు ఎనర్జీస్ కార్డ్. ఎనర్జీస్ బట్టి నేను రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది. మీకు ఈ రీడింగ్ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ. థ్యాంక్ యూ టు ఆల్.